ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేపు మా 26th యానివర్సరీ. ఏంటి అలా చూస్తున్నారు? ఇదే అనుకున్నాను మామ్. మేం కూడా దాన్ని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేయబోతున్నాను. వావ్, సూపర్ మామ్. ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే అరుణ్, అది ఫారెన్ లో ఎక్కడైనా చేద్దాం అంకుల్. ఫారిన్ ఎందుకులే నిషా, మన వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఫ్లైట్ లో చేద్దాం. మా మ్యారేజ్ కూడా ఆ ఫ్లైట్ లోనే జరిగింది. ఏంటి మామ్, ఓకే కదా? నో డౌట్, ఐడియా బాగుంది. బట్ ఈసారి ఎప్పుడు జరిగేలా కాకుండా సాంప్రదాయంగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. పోయే కాలంలో ఈవిడికి ఏ ఆలోచన ఎందుకు వచ్చిందో. అసలు ఏం జరుగుతోంది? నాకు చెయ్యదు గాని మళ్ళీ ఇవిడికి పెళ్లి కావాల్సి వచ్చింది. ఎలా అయితేనే చెల్లెమ్మ చెప్పింది సాధించింది. తల్లిదండ్రులకి పెళ్లి చేసే ఇలాంటి అవకాశం పిల్లలకి రాదు కదా. అందుకే ఇలా ప్లాన్ చేశాం. ఐడియా చాలా కొత్తగా ఉంది. నానా, అమ్మ చాలా బాగా థింక్ చేసింది. రియల్లీ సూపర్. మీ పెళ్ళి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. ఏమన్నాయా? ఎస్, గ్రాండ్గా చేద్దాం. అవును సార్, పంతులు గారి వేద మంత్రాలతో అత్తయ్య గారి మెడలో మావయ్య తాళి కట్టేది చూద్దాం. అవును, ఆంటీ అంకుల్ పెళ్లిని ఒక వేడుకలా చేద్దాం. చంద్రిక, అలా ఉన్నావేంటి? ఏం లేదమ్మగారు. రేపు నా పెళ్లి పనులన్నీ నువ్వే చెయ్యాలి. ఆ బాధ్యత అంతా నీదే. బాగా జరిగితే ఆ క్రెడిట్ కూడా నీకే ఇచ్చేస్తాను. ఓకేనా? చామంతి, లాస్ట్ టైం చంద్రిక ఆర్గనైజ్ చేసిన ఆ డెకరేషన్ అంతా నువ్వే చేశావని నాకు తెలుసు. ఈసారి కూడా మా పెళ్లికి డెకరేషన్ అంతా నువ్వే చెయ్యాలి. సరేనా? అలాగే అమ్మగారు. గెస్ట్లందర్నీ మేం చూసుకుంటాం. రా హర్ష. ఈ విషయంలో మీకెవరికి అభ్యంతరం లేదు కదా? ఎందుకుంటుంది నాన్న? వి విల్ ఎంజాయ్. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? ఏం చెప్పి ఆయన్ని ఒప్పించింది? నేను ఈ మధ్య రివర్స్ అయి మాట్లాడటం వల్ల, ఆ వచ్చిన బిజినెస్ వాళ్ళు నన్నే భార్య అనుకోవడం వల్ల ఇలా చేస్తుందా? అసలు ఈ రమాదేవి ఎందుకు ఇలా చేస్తుంది? చామంతి, ఏంటి? నేను ఆలోచిస్తుంది నువ్వు ఆలోచిస్తున్నావు కదా? ఈ ఒక్క విషయంలో మనిద్దరి ఆలోచనలు కలిశాయి అంటున్నావా? అంటే అదే, అమ్మగారు మునుపెన్నడూ లేని విధంగా అంత మంచిగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? దీని వెనక ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉండే ఉంటుందనేగా కదా? ఏమై ఉంటుందంటావు చామంతి? అది కన్నింగా ఆలోచించి నీకే తెలుస్తుంది. అక్కనే నీ అవసరాలకి మాత్రం నేను చెల్లిని అని గుర్తొస్తానా? అది కాదే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఈ పెళ్లి విషయమే చామంతి. అది తెలియాలంటే నిన్న లాయర్ ఎందుకొచ్చారో, ఏం మాట్లాడారో తెలిస్తే సరిపోతుంది.
నీకు తెలిసి ఉంటుంది కదా, కొంచెం ఈ అక్కకి చెప్పొచ్చు కదా. నాకు తెలీదు. ఏ కాఫీయో వాటర్ ఇవ్వడానికి వెళ్ళి ఉంటావు కదా, కొంచెమైనా వినుంటావు కదా. నేనేం వినలేదు. నేను కాఫీతో వెళ్ళగానే అమ్మగారు తిట్టి పంపించేశారు కాబట్టి నాకేం తెలీదు. ఒకవేళ నాకు తెలిసినా నీతో చెప్పను. అదేంటి? అంతే. మన ఇద్దరి ఆలోచనలు కలిసినంత మాత్రాన అభిప్రాయాలు బుద్ధులు కలుస్తాయనుకోకు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే నువ్వు మారవు కదా, నేను మారను. అసలు దీన్ని అడిగాను చూడు, నాది తప్పు. నా మైండ్కి పని చెప్తాను. మా అన్నయ్య మీకు టచ్ లో ఉంటాడు. ఓకే మేడం. మా 26th యానివర్సరీ సాంప్రదాయంగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. రమా పెళ్లి రోజునే మళ్ళీ పెళ్లి చేసుకుని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరో లాయర్ వచ్చాడు, అతనితో ఏదో మాట్లాడారు. ఆ తర్వాతే పెళ్లి ప్లాన్ చేసుకుందంటే రమాదేవి ఏదో పెద్ద ప్లాన్ వేస్తుంది. అది మావయ్యకి తెలియకుండా చేస్తుంది. ఏమై ఉంటుంది? గ్యారంటీగా ఆస్తికి సంబంధించిన విషయం కోసమే అయి ఉంటుంది. మరి ఆవిడ ఆ ప్లాన్లో ఉంటే ఇక నేనున్నది దేనికి? ఏం చేయాలి? అసలు మావయ్య ఆ 51% వీలునామా ఎవరికి రాశారు? ఆ వీలునామా డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో కనిపెట్టాలి. అవే లేకపోతే అసలు వీలునామానే ఉండదు కదా. ఆ డాక్యుమెంట్స్ లేకుండా చేస్తే వీలునామా చెల్లదు కదా. అవి నా చేతికి రావాలి. లాకర్లోనే పెట్టుంటారా, లేదా ఇంకెక్కడైనా దాచుంటారా? ఎక్కడున్నాయి? హాయ్ చామ్. ఏంటి బాబు, ఏదో చాన్నాళ్ల తర్వాత చూస్తున్నట్టు హాయ్ అంటున్నారు? ఇప్పుడు చూసి మళ్ళీ ఒక క్షణం తర్వాత చూసినా అప్పుడే చూసినట్టు కొత్తగానే కనపడతావు చామ్.